బర్త్డే అంటే యూజువల్లీ ఏం చేస్తాం? న్యూ క్లోత్స్, పార్టీస్, ఫ్రెండ్స్తో హ్యాంగ్ అవ్వడం, బైక్ రైడ్స్ వెళ్ళడం అండ్ మోస్ట్లీ ఎక్స్పెన్సివ్ థింగ్స్ కూడా బర్త్డే రోజు స్పెషల్గా ఫీల్ అవ్వడానికి కొనుక్కుంటాం. బట్ ఈ ఇయర్ నా బర్త్డేకి నేను నాకు ఇచ్చుకున్న గిఫ్ట్ ఒక లగ్జరీ గిఫ్ట్ కాదు, ఇట్స్ అ ఇయర్ పియర్సింగ్. మన లైఫ్లో మనం కొన్నిసార్లు తీసుకునే డెసిషన్స్ చాలా చిన్నగా కనిపిస్తాయి, కానీ ఇంటర్నల్లీ మన కాన్ఫిడెన్స్ని, మన ఐడెంటిటీని కంప్లీట్గా చేంజ్ చేస్తాయి. అండ్ నాకు అలాంటి ఫీలింగ్ ఇచ్చిందే నా ఇయర్ పియర్సింగ్. హానెస్ట్లీ చెప్పాలంటే నేను ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఈ ఇయర్ పియర్సింగ్ చేయించుకుందాం అనుకుంటున్నా, బట్ టైం దొరకలేదు. యాక్చువల్లీ టైం దొరకలేదు అని చెప్పేదానికన్నా ఈ సొసైటీ ఏమనుకుంటుందో, లైక్ అంటే అబ్బాయిలకు అవసరమా, స్టైలా, ఎందుకురా నీకు ఇవ్వండి అని ఒక కమెంట్స్ వస్తాయని చెప్పేసి అయిపోయినా. బట్ ఒక పాయింట్ తర్వాత నేను రియలైజ్ అయింది ఏంటంటే, మన లైఫ్లో మన హ్యాపీనెస్ కోసం మన డిసిషన్స్ ఉండాలి, అవతల డిసిషన్స్ కాదు, అవతల అప్రూవల్స్ కాదని. బర్త్డే అంటే ఏజ్ పెరిగిందని చెప్పి సెలబ్రేట్ చేసుకోవడం కాదు, మనల్ని మనం అర్థం చేసుకునే రోజు అనే నా ఫీలింగ్. అండ్ దట్ డే ఐ డిసైడెడ్ టు గిఫ్ట్ మై సెల్ఫ్ సంథింగ్ మీనింగ్ఫుల్, నాట్ ఫర్ ట్రెండ్, నాట్ ఫర్ అటెన్షన్, బట్ ఫర్ మీ. అండ్ మన ఇండియన్ కల్చర్లో కూడా, మన ఇండియన్ ట్రెడిషన్లో కూడా ఈ ఇయర్ పియర్సింగ్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. యాన్షియన్ హిందూ రిచువల్ కాల్ కర్ణవేద ఇయర్ పియర్సింగ్ని హిందూ కల్చర్లో చాలా స్పిరిచువల్గా చూస్తారు. ఈ ఇయర్ పియర్సింగ్ అనేది జస్ట్ ఫ్యాషన్ ట్రెండో కాదు, ఇట్ రిప్రజెంట్స్ అవేర్నెస్, కాన్ఫిడెన్స్ అండ్ ఎనర్జీ బ్యాలెన్స్. అండ్ హానెస్ట్లీ ఇయర్ పియర్సింగ్ తర్వాత నన్ను నేను అద్దంలో చూసుకున్నప్పుడు నా ఫీలింగ్ ఇట్ వాజ్ నాట్ అబౌట్ లుకింగ్ డిఫరెంట్, ఇట్ వాజ్ అబౌట్ ఫీలింగ్ ఫియర్లెస్, confident. And what I feel is sometimes the best gifts are not expensive, they are the decisions that make you feel more confident. So this birthday I just changed my look and my confidence, I changed the way I see myself, and maybe that was the best gift I can give it to myself to this birthday. సో గైస్, మరి మీ బర్త్డే ఎప్పుడు, అండ్ మీ బర్త్డేకి మీరు మీకోసం ఎలాంటి గిఫ్ట్ ఇచ్చుకుందాం అనుకుంటున్నారో కమెంట్లో మెన్షన్ చేయండి.